హాయ్ హలో నమస్తే అండి. నేను ఈరోజు నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. అంతకుముందు వరకు నేను అప్ టు 10th క్లాస్ వరకు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఏ విధంగా క్వశ్చనర్ అనేది మారింది దాని గురించి నేను వీడియోస్ చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మనకు అంతకుముందు అంటే వాట్ అనేది ఉండేది, కానీ ఇప్పుడు వై, హౌ అంటే మన ఉద్దేశం ఏంటి, వాళ్ళు వెళ్ళి అడుగుతున్నారు. మొత్తం ఎక్కువగా కూడా మ్యాచింగ్ టైపు, ఎసర్షన్ రీజన్ టైపు, ఇంకోటి కాన్సెప్ట్ బేస్ మీద ఎక్కువ అడుగుతున్నారు. అండర్స్టాండింగ్ లెవెల్స్ మీదనే మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా అడుగుతున్నారు. ఈవెన్ దో మనకి 10th క్లాస్లో కూడా మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు చెప్పారన్నమాట. ఏమని, కాన్సెప్ట్ బేస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, పిల్లల్ని ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు, వాళ్ళకి సబ్జెక్ట్ అనేది నేర్పించాలి అని చెప్పేసి చెప్పారు. సో నేను ఆ ఉద్దేశంతో నేను రాసిన ఎగ్జామ్స్ని బట్టి నాకు ఉన్న ఐడియాతోటి కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అప్ టు 10th క్లాస్ వరకు నేను వీడియోస్ చేశాను. నన్ను ఇంతగా ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు నాకు 149 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ అండి, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, నా మీద నమ్మకం ఉంచి. ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ లెసన్ వచ్చేసి ఆరిజిన్ and meaning of economics. If we look around, we find people engaged in different activities like agriculture, trade, business and industry. The motive behind these activities is to earn money for the satisfaction of their wants. The activities performed for earning money are called economic activity. Economic activities from the subject matter of economics. మనకి ఏం చెప్తున్నారంటే, అసలు మనం ఎవ్రీడే దైనందిన జీవితంలో మనీతో పని లేకుండా అసలు ఏది ఉండదు. ఏమైనా చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా సరే మనకి మనీ అనేది అవసరం. దానికి మనం ఏం చేస్తున్నాము, మనకి నచ్చిన ఒక్కొక్క వృత్తిలో మనం ఒక్కొక్క పనిని చేసుకుంటూ మనీని అనేది సంపాదిస్తున్నాం. అవి ఏంటంట, అగ్రికల్చర్ కావచ్చు, ట్రేడ్, బిజినెస్ కావచ్చు, ఇండస్ట్రీలో కానీ ఎక్కడో చోట మన శారీరక శ్రమ ద్వారా మన శారీరక శ్రమని అందించి మనం జీతాన్ని తీసుకుంటున్నాం. ఆ వచ్చిన జీతంతో మనం ఏం చేస్తున్నాం, పొద్దున లెగవాని మనకి కాఫీ టీ అలవాటు ఉంది, పాలు కావాలి, టీ పొడి కావాలి, పంచదార కావాలి, అట్లా వాటికి మనం ఉపయోగపెట్టుకుంటున్నాం. లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఫీజులు కట్టడం, లేకపోతే మనం ఆఫీస్కి వెళ్ళాలి, దాని పెట్రోల్, బండికి పెట్రోలు, ఇట్లా ప్రతిరోజు కూడా మనకి రూపాయి అనేది మనకి అవసరమే ఉంటుంది. ఆ రూపాయి గురించి చర్చించేదే ఎకనామిక్స్. అట్లనే ఈ యాక్టివిటీ అనేది ఎర్నింగ్ మనీ గురించి చెప్తుంది అని చెప్తున్నారు. Economics is a social science which studies individuals and organizations engaged in production, distribution and consumption of goods and services. Economics is the systematic study of the never-ending efforts of wants to satisfy his endless wants with limited resources. మనకి ఎకనామిక్స్ అనేది ఇండివిజువల్స్గా కానీ ఆర్గనైజేషన్స్ ద్వారా మనకి దోహదపడి ఉంటుంది. ఏవేంటివి అంట, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్. మనకి ప్రొడక్షన్ అంటే ఎవరు ఉత్పత్తి చేస్తారు, ఆర్గనైజర్స్, ఇండస్ట్రియలిస్ట్స్. వాళ్ళు ఆ ప్రొడక్షన్ తయారు చేసి డిస్ట్రిబ్యూషన్ని పంపిస్తారు. ఆ పంపించిన దాన్ని మనం కన్జంప్షన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రోజు మనం వాడుకోవడానికి, రాసుకోవడానికి పెన్ను కావాలి. మరి ఆ పెన్ను కావాలంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక పెన్నుని తయారు చేసి మార్కెట్లోకి డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు. ఆ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత మార్కెట్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, దాని పెన్ను ఖరీదు ఎంత పడిందో అంత విలువతోటి మనము దాన్ని తీసుకొచ్చుకొని వాడుకుంటాం. ఒక వస్తువు మనం ఎప్పుడైతే మనకు అది ఉపయోగపడుతుందో దాన్ని కన్సంప్షన్ అంటాం. ఇది ఒక సిస్టమేటిక్గా జరిగే ఒక ప్రక్రియ. కానీ
ఇది ఎండ్లెస్ వాంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లల్ని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళకి పోనీ డీమార్ట్కి తీసుకెళ్తాం. డీమార్ట్లోకి వెళ్ళగానే మనకి డీమార్ట్ అనే కాదు, ఏ స్టోర్కి వెళ్ళినా కానీ ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి బేకరీ ఐటమ్స్ పెడతారు. బిస్కెట్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి, కేక్లు, బ్రెడ్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. మనం ఎంటర్ అవ్వగానే పిల్లలు ఏం చేస్తారు, ఫస్ట్ ఏదైనా ఒకటి అడుగుతారు. అటు పక్కకి వెళ్ళగానే కేక్ కనిపిస్తుంది, అటు పక్కకి వెళ్ళగానే బిస్కెట్స్ కనిపిస్తాయి, ఆ పక్కకి వెళ్ళగానే చాక్లెట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒకటే తీసుకోమంటాం, కానీ ఆ కోరిక అనేది ఏంటి, పిల్లల్ని అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అట్లా పిల్లలే కాదు, పెద్దవాళ్ళకు కూడా కోరికలు అనేవి అనంతంగా ఉంటాయి. వాటిని మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ కోరికలు అనేది అనంతంగా ఉన్నాయి కాబట్టి వాటిని ఎండ్లెస్ వాంట్స్ అన్నట్టుగా చెప్పారు. ద వర్డ్ ఎకనామిక్స్ అండ్ ఎకానమీ, ఎకనామిక్స్ అన్న ఎకానమీ అన్న ఒకటే. బోత్ కమ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ ఓకియో నెమో మీనింగ్ హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్. ఎకనామిక్స్ అనే పదము ఓకియో మరియు నెమో అనే 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. అంటే ఏంటి, హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో, ఒక దైనందిన జీవితంలో హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ అనేది మనము ఎలా చేసుకుంటున్నాము అనే విషయాన్ని గురించి అధ్యయనం చేసేదే ఎకనామిక్స్. ద మేనేజ్మెంట్ ఆఫ్ ద household being one of the most familiar fields for the practice of the economy, with the publication of Adam Smith's famous book An Inquiry into the Nature and Causes of Wealth of Nations in 1776. Economics saw the light of the day. మనకి ఆడమ్ స్మిత్ అన్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ నేషన్స్ అనే గ్రంథాన్ని 1776లో పబ్లిష్ చేశారు. ఎప్పుడైతే ఈయన ఈ గ్రంథాన్ని రచించారో అప్పటి నుంచి ఎకనామిక్స్ యొక్క ఆదరణ వెలుగు అనేది ఎక్కువైందనమాట, వాడుకలోకి వచ్చింది అందరికీ అర్థమయ్యే విధంగా. సిన్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సాటిస్ఫై ఆల్ వాంట్స్ విత్ ద లిమిటెడ్ రిసోర్సెస్. ఇప్పటికీ కూడా మనకి అనంతమైన కోరికలు ఉన్నాయి, కానీ రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉన్నాయి. ఇప్పుడు మనకి జనాభా అనేది చైనాని కూడా దాటేసి మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ పాపులేషన్ హైయెస్ట్ కంట్రీ ఏంటిది, మన ఇండియా. చైనాని కూడా దాటేసాం. మరి జనాభా పెరిగింది కదా అని భూమి సైజు మన పెరగదు కదా. మనకున్న రిసోర్సెస్ అనేవి చాలా లిమిటెడ్. ఎవ్రీ సొసైటీ మస్ట్ బి డిసైడెడ్ some way of selecting those wants which can be satisfied. ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, మార్కెట్లోకి వెళ్తే బోల్డ్ అన్ని వస్తువులు కనిపిస్తాయి. ఆ 10 రూపాయలు ఉన్న దాంతోనే నేను కొనుక్కోవాలి, అంతకుమించి బియాండ్ నేను కొనుక్కోవడానికి నా దగ్గర ఎఫర్ట్ అనేది లేదు. అందుకు మనం ఏం చేస్తాము, ఆ 10 రూపాయలతో ఏ వస్తువు అయితే వస్తుందో అది తీసుకొని సాటిస్ఫై అవుతాం. ఎదురుగా అక్కడ నగలు కనపడ్డాయని వెళ్ళి నగలు కనుక్కోవడానికి నా దగ్గర ఉన్న 10 రూపాయలతో రావు కదా. లేకపోతే పెద్ద పెద్ద డైరీ మిల్క్స్ ఉంటాయి, 40-80 రూపీస్ డార్క్ చాక్లెట్స్, అవి నేను ఎఫర్ట్ చేయలేను కదా, ఎందుకంటే నా దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు నేనేం చేస్తా, ఆ 10 రూపాయలకి ఏ చాక్లెట్ అయితే వస్తుందో ఆ చాక్లెట్ నేను కొనుక్కొని నా కోరికనని తీర్చుకుంటా. దస్ ది సొసైటీ ఈజ్ ఫేస్డ్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ చాయిస్. ఇప్పుడు సొసైటీ ఎదుర్కొన్న ప్రాబ్లం ఏంటంటే చాయిస్, ఎంపిక. ఇదే వస్తువుని మనం ఎంపిక చేసుకోవాలి. దాంట్లో డ్యూరబుల్స్ ఉంటాయి, నాన్ డ్యూరబుల్స్ ఉంటాయి. బెస్ట్గా ఏం తీసుకుంటాము, ఫస్ట్ మనకి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి దాన్ని మాత్రమే చూజ్ చేసుకుంటాం చాయిస్గా. చాయిస్ అమాంగ్ ద వాస్ట్ ఎరే ఆఫ్ ద వాంట్స్ దట్ ఆర్ టు బీ సాటిస్ఫైడ్. ఏదైతే మనకి తృప్తినిస్తుందో దాన్నే మనము తీసుకుంటాం. ద స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్ దేర్ ఫోర్ కంపెల్స్ అస్ టు చూస్ అమంగ్ ద డిఫరెంట్ ఛానల్స్ ఆఫ్ ప్రొడక్షన్ టు విచ్
resources are to be devoted. In other words, the problem of allocating scarce resources so as to achieve the greatest possible satisfaction of one's assumed importance. దిస్ ఈజ్ నోన్ ద ఎకనామిక్ ప్రాబ్లం. మనం ఏం చేస్తాము, ఏ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది ఏది తీసుకుంటే మనము హయ్యెస్ట్ సాటిస్ఫాక్షన్ అనేది పొందుతామో అది మాత్రమే, దానికి మాత్రమే మనం ఇంపార్టెన్స్ ఇచ్చి తృప్తి పొందుతున్నాం. దాన్నే మనం ఎకనామిక్ ప్రాబ్లంగా చూసుకుంటున్నాం. ద నేచర్ అండ్ స్కోప్ ఎకనామిక్ ఆర్ రిలేటెడ్ టు వాట్ ఈజ్ ఎకనామిక్స్. అంటే అసలు ఎకనామిక్స్ అంటే ఏంటి? ఈజ్ ఇట్ ఏ స్టడీ ఆఫ్ వెల్త్, అంటే ఇది ఒక ఓన్లీ వెల్త్ గురించే స్టడీ చేస్తుందా? ఆర్ హ్యూమన్ బిహేవియర్, ఇప్పుడు మనకి కోరికలు చాలా ఉన్నాయి, మనం దేన్ని కొనుక్కోవాలి? మనకున్న రిసోర్సెస్లో మన దగ్గర ఉన్న మనీతోని ఏది కొనుక్కుంటాము? మన ప్రవర్తనను కూడా అధ్యయనం చేస్తుంది. లేకపోతే స్కేర్ రిసోర్సెస్, కొరతగా ఉన్న వనరులు. ద స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్ ఈజ్ వెరీ వైడ్. మనకి ఎకనామిక్ యొక్క స్కోప్ అనేది చాలా విస్తృతమైనది, కానీ వనరులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇట్ ఇన్క్లూడ్స్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్స్, వెదర్ ఎకనామిక్స్ ఈజ్ ఏ సైన్స్ ఆర్ అన్ ఆర్ట్. మనకి అప్పుడు క్వశ్చన్ వస్తుంది, ఎకనామిక్స్ అనేది సైన్స్లో నుంచి వచ్చిందా లేకపోతే ఆర్ట్ నుంచి వచ్చిందా? వెదర్ ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ ఆర్ నార్మేటివ్ సైన్స్. A study of definitions of economics known light on the nature of economics.